హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. కరెంట్ అఫైర్స్తో పాటు నేను మీతో స్టాటిక్ జీకే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా అప్కమింగ్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ది సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. India and Sri Lanka are fast-tracking economic and defense cooperation. India and Sri Lanka countries, both the nations, ఏంటి వీళ్ళు ఎకనామికల్గా ఇంకా డిఫెన్స్ పరంగా అగ్రిమెంట్స్కి కోఆపరేషన్ చేద్దామని అగ్రిమెంట్ తీసుకున్నారు. ఇలా 4 అగ్రిమెంట్స్ మీద బోత్ ద కంట్రీస్ సైన్ చేసుకున్నాయి. ఏంటి అగ్రిమెంట్స్ అంటే ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అగ్రిమెంట్, డిఫెన్స్ ప్యాక్ట్, హైడ్రోగ్రఫీ కార్పొరేషన్స్, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ. అంటే ఏంటి బోత్ ద కంట్రీస్ యొక్క ట్రేడింగ్ ఇంకా కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ వీటిని బూస్ట్ చేయడానికి ఈ ఈటీసీఏ అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారు. డిఫెన్స్ ప్యాక్ట్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడానికి, బోత్ ద నేషన్స్ యొక్క సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఈ డిఫెన్స్ ప్యాక్ట్ అనే అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి, హైడ్రోగ్రఫీ కార్పొరేషన్. బోత్ ద నేషన్స్ ఏంటి మ్యారిటైమ్లో కార్పొరేషన్ కోసం, అంటే వాటర్లో రివర్స్ లేక్స్లో సంబంధించిన రిసోర్సెస్ కోసం బోత్ ద కంట్రీస్ దే ఆర్ కోఆపరేటెడ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ. దే ఆర్ ప్లానింగ్ టు లింక్ బోత్ ద నేషన్స్ పవర్ గ్రిడ్. అంటే ఎలక్ట్రిసిటీని బోత్ ద నేషన్స్ లింక్ చేద్దామని అగ్రిమెంట్ రాసుకున్నారు. నౌ శ్రీలంక. శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ ఎవరు? అన్సుర కుమార. పిఎం ఎవరు? శ్రీలంక పిఎం హరిని, డాక్టర్ హరిని. ఓకే. కరెన్సీ ఏంటి? రూపీ. ఇంకా క్యాపిటల్ ఏంటి? జ్యుడిషియల్ క్యాపిటల్ ఏంటి? కొలంబో. క్లియర్? నెక్స్ట్, ఇస్రాయల్ ఎక్స్పాండ్ సెటిల్మెంట్స్ ఇన్ గోలన్ హైట్స్. ఇస్రాయల్ కంట్రీ ఏంటి, దాని యొక్క పాపులేషన్ని ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ యొక్క టెరిటరీని గోలన్ హైట్స్ వరకు విస్తీర్ణం చేశారు. అసలు ఈ గోలన్ హైట్స్ అంటే ఏంటి అంటే అది సిరియా టెరిటరీకి సంబంధించిన ప్లేస్. సిరియా టెరిటరీకి సౌత్ వెస్ట్లో ఈ గోలన్ హైట్స్ అనేది ఉంటుంది. అది వాళ్ళకు సిరియా టెరిటరీకి సంబంధించిన గోలన్ హైట్స్ని ఈ ఇస్రాయల్ వారు 1981లో అనెక్స్ చేశారు. ఎప్పుడు? 1981లో అనెక్స్ చేశారు. అనెక్స్ చేసి దాన్ని 2/3 ఆఫ్ ది గోలన్ హైట్స్ టెరిటరీని వాళ్ళు అప్పుడు కవర్ చేసేసారు. అప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు 2/3 ఆఫ్ ది గోలన్ హైట్స్ టెరిటరీ. ఇప్పుడు రిమైనింగ్ 1/3 ఉంటుంది కదా, ఇప్పుడు ఓకే ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ దేర్ పాపులేషన్ ఆ రిమైనింగ్ 1/3ని కూడా ఈ ఇస్రాయల్ కంట్రీ వాళ్ళు గోలన్ హైట్స్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటారు. నౌ ఏంటి ఇస్రాయల్ గోలన్ హైట్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది? గోలన్ హైట్స్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ టు ద సౌత్ వెస్ట్ రీజియన్ ఆఫ్ సిరియా. గోలన్ హైట్స్ ఎక్కడ ఉంటుంది? సౌత్ వెస్ట్ సైడ్, సిరియా కంట్రీ యొక్క సౌత్ వెస్ట్ సైడ్లో ఈ గోలన్ హైట్స్ అనే ప్లేస్ ఉంటుంది. ఇస్రాయల్ యొక్క క్యాపిటల్ ఏంటి? జెరూసలం. ఓకే. కరెన్సీ ఏంటి? ఇస్రాయలీ షెకెల్. ఓకే. ఇంకా ప్రెసిడెంట్ ఎవరు? ఐజాక్ హెర్జాగ్. నెక్స్ట్, important question based on these topics. What is the primary aim of Israel's 11.13 million plan in the Golan Heights? అంటే వాళ్ళు దానికోసం ఎక్స్పాండింగ్ కోసం వాళ్ళు ఎంత బడ్జెట్ పెడుతున్నారంటే $11.13 బడ్జెట్ అనేది పెడుతున్నారు ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ దేర్ పాపులేషన్ టు 1/3 రీజియన్ ఆఫ్ గోలన్ హైట్స్. ఆప్షన్ ఏ, టు రెడ్యూస్ ద పాపులేషన్ ఇన్ ద రీజియన్. ఆప్షన్ బి, టు డబుల్ ద పాపులేషన్ అండ్ ఎక్స్పాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆప్షన్ సి, టు విత్డ్రా ఇస్రాయలీ సెటిలర్స్ ఫ్రమ్ ద ఏరియా. ఆప్షన్ డి, టు సీక్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఫర్ ద రీజియన్. ఆన్సర్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు ఈ గోలాన్ హైట్స్లోకి ఎక్స్పాండ్ చేస్తున్నారు? టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? టు డబుల్ ద పాపులేషన్ అండ్ ఎక్స్పాండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఈ ఇండియా అండ్ శ్రీలంక వాళ్ళు 4 అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకున్నారు. ఏంటి అగ్రిమెంట్స్?
వాట్ ఈటీసీఏ, డిఫెన్స్ ప్యాక్ట్, మ్యారిటైమ్ అగ్రిమెంట్, ఇంకేంటి పవర్ గ్రిడ్ అగ్రిమెంట్. ఈ 4 మీద వీళ్ళు సైన్ చేసుకున్నారు. సో కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, 1 ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి వాట్ డిఫెన్స్ ప్యాక్ట్, ఇది కూడా ఉంది. హైడ్రోగ్రాఫీ కార్పొరేషన్, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ మ్యారిటైమ్ కార్పొరేషన్. ఓకే. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ న్యూ మిలిటరీ బేస్ ఇన్ శ్రీలంక, ఇది కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? టీ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ ఈ 3 దే ఆర్ ద అగ్రిమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక, బట్ 4th one is not the agreement among the 4 agreements. Next, in national current affairs, Vice President inaugurates GSI Geoscience Museum in Gwalior. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? జగదీప్ ధాన్కర్. అతను రీసెంట్గా గ్వాలియర్లో, మధ్యప్రదేశ్లో ఏం చేశాడు? హీ ఇనాగరేటెడ్ గ్వాలియర్లో ఏం చేశాడు? హీ ఇనాగరేటెడ్ జియోసైన్ మ్యూజియం. ఏమి ఇనాగరేట్ చేశాడు? జియోసైన్ మ్యూజియం. ఆ మ్యూజియం ఎక్కడ ప్లేస్ చేశారంటే విక్టోరియా మార్కెట్ బిల్డింగ్లో ప్లేస్ చేశారు. ఎక్కడ? విక్టోరియా మార్కెట్ బిల్డింగ్లో ఆ జియోసైన్స్ మ్యూజియంని ప్లేస్ చేశారు. ఇది దేని షోకేస్ చేస్తుంది ఈ మ్యూజియం అంటే ఇండియన్ జియోగ్రఫికల్ ట్రెడిషన్స్. ఏంటి? ఇండియన్ జియోగ్రఫికల్ హెరిటేజ్ అండ్ బ్లెండింగ్ ట్రెడిషన్ విత్ ఇన్నోవేషన్. జియోగ్రఫికల్ హెరిటేజ్ అంటే ఏంటి? భౌగోళిక వారసత్వం. ఈ మ్యూజియం ఏం షోకేస్ చేస్తుంది? భౌగోళిక వారసత్వం, ఇంకా సాంప్రదాయాల కొత్తదనాన్ని, భౌగోళిక వారసత్వాన్ని ఈ జియోసైన్స్ మ్యూజియం అనేది షోకేస్ చేస్తుంది. అది ఎక్కడుంది? గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఎవరు ఇనాగరేట్ చేశారు? జగదీప్ ధాన్కర్. హూ ఈస్ హీ? ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇండియాస్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ₹16,000 crores నీడెడ్ బై 2030. రీసెంట్గా FICCI రిపోర్ట్ ఏంటిది? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వీళ్ళు ఏం రిలీజ్ చేశారు అంటే 2030 వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 16,000 crores అనే బడ్జెట్ అవసరమని ఈ FICCI వాళ్ళు రిలీజ్ చేసేవారు. ఈ FICCI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1927లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే GD బిర్లా. ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ మహాత్మా గాంధీ, GD బిర్లా హ్యాస్ ఫౌండెడ్ FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ రిపోర్ట్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారు? 2030 వచ్చేసరికి మన ఇండియాకి 16,000 crores వర్త్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం ఉందని ఇతను రిలీజ్ చేశారు. ఫర్ దిస్ రిపోర్ట్ ప్రియారిటైజ్ సపోర్ట్స్ EV అడాప్షన్ త్రూ పాలసీస్ అండ్ ఇన్సెంటివ్స్. నెక్స్ట్, గవర్నమెంట్ లాంచెస్ 100 crores క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్మాల్ ఫార్మర్స్. ఓకే, గవర్నమెంట్, మన యూనియన్ గవర్నమెంట్ ఏం లాంచ్ చేసిందంటే 1000 crores వర్త్కి సంబంధించిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్మాల్ ఫార్మర్స్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఒకటి స్మాల్ ఫార్మర్స్ కోసం లాంచ్ చేసింది. అది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే స్మాల్ ఫార్మర్స్కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు వాళ్ళకు ఇంకా ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిందంటే ఫార్మర్స్ కెన్ యూజ్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద డిజిటల్ రిసిప్ట్. అదొక డిజిటల్ రిసిప్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రేడింగ్, సెటిల్మెంట్ అండ్ ఫైనాన్సింగ్. ఈ స్మాల్ ఫార్మర్స్కి ఏంటి పోస్ట్ హార్వెస్ట్ లోన్స్. ఓకే, పోస్ట్ హార్వెస్ట్ లోన్స్తో పాటు ఒక డిజిటల్ రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఆ డిజిటల్ రిసిప్ట్ని వీళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ట్రేడింగ్ కోసం, సెటిల్మెంట్స్ కోసం, ఇంకా ఫినాన్సింగ్స్ కోసం ఈ స్మాల్ ఫార్మర్స్ ఆ డిజిటల్ రిసిప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద 1000 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ, టు ప్రొవైడ్ పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ టు స్మాల్ ఫార్మర్స్. Option B, to offer interest-free loans for agriculture equipment. Option C, to promote the export of agriculture products. Option D, to fund large-scale industrial farming. ఈ 1000 crores వర్త్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ దేనికోసం లాంచ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. దేనికోసం? టు ప్రొవైడ్ పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ టు ది స్మాల్ ఫార్మర్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టు ప్రొవైడ్ పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ టు ది స్మాల్ ఫార్మర్స్. ఇంకేం ప్రొవైడ్ చేసింది వాళ్ళకు? నెగోషియబుల్ రిసిప్ట్స్.
ఓకే, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ అనేవి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది. ఇవి ఏం రిసిప్ట్స్? డిజిటల్ రిసిప్ట్స్. వేటికి యూజ్ చేసుకోవచ్చు అవి? ఫర్ ట్రేడింగ్, ఫర్ ఫినాన్సింగ్ అండ్ ఫర్ సెటిల్మెంట్స్ కోసం ఈ స్మాల్ ఫార్మర్స్ ఆ డిజిటల్ రిసిప్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద FICCI report, how much investment is needed by 2030 to meet India's public electric vehicle charging demand? అంటే 2030 వచ్చేసరికి మన ఇండియాకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ 5,000, ఆప్షన్ బి 16,000, ఆప్షన్ సి 25,000, ఆప్షన్ డి 30,000. ఆన్సర్ ఏంటి? 16,000. నెక్స్ట్, where was the GSI Geoscience Museum inaugurated by the Vice President Jagdeep Dhankar? రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్ ఒక మ్యూజియంని ఇనాగరేట్ చేశాడు. ఎందుకోసం? ఇండియా యొక్క జియోలాజికల్ హెరిటేజ్ని ఇంకా ఇన్నోవేటివ్ ట్రెడిషన్స్ని షోకేస్ చేయడానికి అతను ఏం చేశాడు? ఈ మ్యూజియంని ఇనాగరేట్ చేశాడు. ఎక్కడ? గ్వాలియర్, మధ్యప్రదేశ్లో. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బి, గ్వాలియర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్, బ్యాంకింగ్ అఫేర్స్. SEBI launches website for ARRAI. SEBI, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీళ్ళు రీసెంట్గా ఏం చేశారు అంటే రీసెర్చ్ అనలిస్ట్ కోసం ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఏంటి? రీసెర్చ్ అనలిస్ట్ కోసం ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎందుకు? ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. అంటే రీసెర్చ్ అనలిస్టులు అందరూ నమ్మకంతో, ఇంకేంటి, గుడ్ బిహేవియర్తో, ఇంకా వర్కింగ్ టుగెదర్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకా అందరు కలిసి ఇండస్ట్రీ పాలసీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ సెబీ వాళ్ళు, ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎందుకు? టు గ్యాదర్ ఆల్ ద రీసెర్చ్ అనలిస్ట్ టు వర్క్ టుగెదర్ అండ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ టు ఇంప్రూవ్ ది ఇండస్ట్రీ పాలసీస్. దే హ్యావ్ టుక్ దిస్ డెసిషన్. వై? To promote ethical standards. Ethical standards means what? Trust, behaving good and fairness, and to foster collaboration, encouraging people to work together and shape industry policies. Industry policies ni shape cheyadaniki ee SEBI వాళ్ళు ఏం లాంచ్ చేశారు? ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎవరి కోసం? ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. దే హ్యావ్ టుక్ దిస్ డెసిషన్. ఈ SEBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1988 ఏప్రిల్ 12 రోజు ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క CEO ఎవరు? మధుబీ పూరి బచ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబై. నెక్స్ట్, ఓన్లీ 4 entities guarantees పేమెంట్ అగ్రిగేటెడ్ క్రాస్ బార్డర్ లైసెన్స్ RBI's క్రాస్ బార్డర్ పేమెంట్ నార్మ్స్. అంటే RBI ఇట్ హ్యాస్ రీసెంట్లీ ఫోర్ పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీస్కి మాత్రమే ఏంటి లైసెన్స్ అనేది ఇచ్చింది. క్రాస్ బార్డర్ కోసం, క్రాస్ బార్డర్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఓన్లీ 4 కంపెనీస్కి మాత్రమే ఈ RBI పర్మిషన్ గ్రాంట్ చేసింది. ఎందుకోసం అంటే దే ఆర్ విచ్ కంపెనీస్? పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీస్. పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీస్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ కంపెనీస్ ఇన్ విచ్ వీ కెన్ డూ డిజిటల్ పేమెంట్స్. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి. ఏంటా కంపెనీస్? ఏ కంపెనీస్కి RBI పర్మిషన్ గ్రాంట్ చేసింది? పేమెంట్ అగ్రిగేటర్ కంపెనీస్ అంటే ఏంటవి? అమెజాన్ పే, బిల్డెస్క్, అదెన్ ఇండియా హ్యావ్ రిసీవ్డ్ దిస్ లైసెన్సెస్. క్యాష్ ఫ్రీ పేమెంట్స్. ఈ 4 కంపెనీస్కి RBI గ్రాంట్ ద పర్మిషన్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్స్ ఆఫ్ 41 కంపెనీస్లో ఓన్లీ 4 కంపెనీస్కి మాత్రమే RBI పర్మిషన్ గ్రాంట్ చేసింది. నెక్స్ట్, ఇండియన్ లోన్స్ రైట్స్ ఆఫ్ 12.3 lakh crores ఇన్ లోన్స్ ఫ్రమ్ 2014 to 2024. అంటే ఇండియన్ బ్యాంక్స్ వాళ్ళు 12.3 lakh crores వర్త్ లోన్స్ అనేవి ఈ డ్యూరేషన్లో క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు మీట్ దేర్ డిమాండ్స్, వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం ఈ లోన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. ఏంటి? 2014 నుంచి 15 వరకు, ఇంకా 2023 నుంచి 24 వరకు ఎంత అమౌంట్? 12.3 lakh crores అమౌంట్ అనేది ఇండియన్ బ్యాంక్స్ క్యాన్సిల్ చేశారు. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత లోన్ క్యాన్సిల్ చేశారంటే 6.85 crores. ఓకే, ఎంత? 6.5 lakh crores లోన్స్ని రైట్ ఆఫ్ చేశారు, అంటే క్యాన్సిల్ చేశారు. మోస్ట్లీ ఎక్కువ ఏ టైంలో అంటే 2019లో వీళ్ళు
2.4 lakh crores అనేవి లోన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. ఇంకా 24కి వచ్చేసరికి ఈ వాల్యూ అనేది డ్రాప్ ఆఫ్ అయింది. ఎంతవరకు 1.7 lakh crores. ఓకే, 1.7 lakh crores. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. How much did Indian commercial banks write off in loans between 2014 to 15 and 2023 to 24? Just now I explained. Enta option A 6.5 lakh, option B 12.3, option C 1.7, option D 3.16. Answer enti 12.3. ఈ 6.5 అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, 1.7 అనేది 2024లో రైట్ ఆఫ్ అయిన లోన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 12.3 lakh crores. 2014 నుంచి 15 వరకు, ఇంకా 2023 నుంచి 24 వరకు ఎంత లోన్ రైట్ ఆఫ్ చేశారు ఇండియన్ బ్యాంక్స్? 12.3 lakh crores. నెక్స్ట్, హౌ మెనీ కంపెనీస్ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బార్డర్ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ సో ఫార్? ఆర్బీఐ ఎన్ని కంపెనీస్కి వాట్ పేమెంట్ అగ్రిగేటెడ్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్కి లైసెన్స్ ఇచ్చింది? 4. క్యాష్ ఫ్రీ పేమెంట్స్, అమెజాన్ పే, బిల్డెస్క్, ఇంకోటేంటి ఐదెన్ ఇండియా. ఈ 4 కంపెనీస్కి ఏమి ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చింది ఆర్బీఐ. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? A 4. నెక్స్ట్, వెన్ డిడ్ SEBI launched the website for the Association of Registered Research Analysts of India? Option A December 16, 2023, option B December 16, 2024, option C January 1, 2024, option D November 2024. What is the answer? December 16, 2024. ఈ December 16, 2024 రోజు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెర్చ్ అనలిస్ట్ కోసం ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే టు వాట్, ఆ రీసెర్చ్ అనలిస్ట్, ఓకే, అసోసియేషన్ ఆఫ్ రీసెర్చ్ అనలిస్ట్ అందరూ కలిసి ట్రస్ట్, వాట్ ఫెయిర్నెస్, గుడ్ బిహేవియర్ని వాట్ చేయడానికి, ఇంకా ఒకరికొకరు వర్క్ని ఎంకరేజ్ చేసుకోవడానికి, ఇంకా వాట్ ఇండస్ట్రియల్ పాలసీస్ని షేప్ చేయడానికి వాళ్ళు ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, అపాయింట్మెంట్స్. ప్రీతి లోబానా అపాయింటెడ్ Google India's country manager and vice president. Recently, Preeti Lobana, she was appointed as the what country manager and vice president of what? Google India. Google India. She succeeded whom? Sanjay Gupta. Who? Preeti Lobana recent ga emaindi? What? Country manager and what? Vice president of Google India. తను ఎవరి ప్లేస్లో వచ్చింది? సంజయ్ గుప్తా ప్లేస్లో వచ్చింది. తను జాయిన్ అవ్వడం వల్ల ఏం చేస్తుంది? తను ఇండియన్ కస్టమర్స్ని, ఓకే, ఏఐ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేస్తుంది. ఇంకొక పొజిషన్ ఏంటి? తను ఎవరితో వర్క్ చేస్తుందంటే రామదత్త చొబ్బి. ఓకే, రామదత్త చొబ్బి. హూ ఈస్ హీ? ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, MD ఆఫ్ డిజిటల్ నేటివ్ ఇండస్ట్రీస్. రామదత్త ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హూమ్? డిజిటల్ వాట్ నేటివ్ ఇండస్ట్రీ. ఏంటి? ప్రీతి లోబానా. తను రీసెంట్గా అపాయింట్ అయింది ఏ పొజిషన్కో? వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ మేనేజర్ ఆఫ్ గూగుల్ ఇండియా. తను ఎవరి ప్లేస్లో వచ్చింది? సంజయ్ గుప్తా. తను ఏం చేస్తుంది? ఇండియన్ కస్టమర్స్కి ఏఐ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంది. అండ్ వాట్ షీ వర్క్స్ అలాంగ్ విత్ హూమ్? తను రామదత్త వాట్ చొబ్బేతోని వర్క్ చేస్తుంది. అతను ఎవరు? హీఈస్ ద డైరెక్ట్ డిజిటల్ నేటివ్ ఇండస్ట్రీ, MD ఆఫ్ డిజిటల్ నేటివ్ ఇండస్ట్రీ. నెక్స్ట్, ఐరా బింద్రా అపాయింటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్ ఆఫ్ HR ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ హెడ్ ఎవరు? ముఖేష్ అంబానీ. రీసెంట్గా ఐరా బింద్రాని వాట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఆఫ్ HRకి అపాయింట్ చేశాడు. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ హూ వాజ్ అపాయింటెడ్ ఫ్రమ్ యాజ్ ఎ నాన్ ఫ్యామిలీ. తను ఎవరు? నాన్ ఫ్యామిలీ ఉమెన్ టు జాయిన్ రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. Now what she will do? She will oversees the talent and leadership function. అంటే తను HR. She oversees what? Talent and leadership function. ఐరా బృందా ఏంటి? తను ఫస్ట్ నాన్ ఫ్యామిలీ ఉమెన్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద వాట్? గ్రూప్ ప్రెసిడెంట్స్ ఆఫ్ HR. తను ఏం చేస్తుంది? పర్సన్స్ యొక్క టాలెంట్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే HR షీజ్. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. Who has been appointed as the Group President of Human Resource at Reliance Industries Limited? Option A Mukesh Ambani, option B Ramadatta Chobbi, option C Ira Bindra, option D Preeti Lobana. Answer enti Ira Bindra. Next, what will be
Preeti Lobana's primary focus as the new country manager and vice president for Google India. ఈ ప్రీతి లోబానా ఏం చేస్తుంది అని వాట్ గూగుల్ ఇండియా తరపున తన రోల్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎక్స్పాండింగ్ గూగుల్స్ హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. ఆప్షన్ బి లివరేజింగ్ AI ఫర్ ఇండియన్ కస్టమర్స్ అండ్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్. ఆప్షన్ సి ఓవర్సీయింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇన్ ద ఏషియా స్పెసిఫిక్ రీజియన్. ఆప్షన్ డి మేనేజింగ్ గూగుల్స్ పార్ట్నర్షిప్ విత్ అదర్ టెక్ ఫర్మ్స్. ఆన్సర్ ఏంటి? లివరేజింగ్ AI ఫర్ ఇండియన్ కస్టమర్స్ అండ్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ అగ్రిమెంట్స్. NHPC and BEML partner on desilting and dredging solution. NHPC National Hydropower Corporation and BEML Bharat Earth Movers Limited. ఈ బోత్ ద కంట్రీస్ ఏంటి కొలాబరేట్ అయ్యారు. ఎందుకోసం కొలాబరేట్ అయ్యారంటే టు డెవలప్ వాట్ డిసిల్టింగ్ అండ్ డ్రెడ్జింగ్ టెక్నాలజీస్. టు డెవలప్ వాట్ డిసిల్టింగ్ అండ్ డ్రెడ్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? ఈ టెక్నాలజీ ద్వారా వాటర్ బాడీస్లో ఉన్న డర్ట్ సెడిమెంట్స్ అన్నీ రిమూవ్ చేయొచ్చు. సో దట్ ఏంటి వాళ్ళు వాటర్ని యూజ్ చేసుకొని దే వాంట్ టు డెవలప్ దట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? డ్రెడ్జింగ్ అండ్ డిల్టింగ్ టెక్నాలజీస్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. ఎవరు? నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఇంకా భారత్ ఎర్త్ మూవర్ లిమిటెడ్. ఈ బోత్ ద కంపెనీస్ కొలాబరేటెడ్ టు డెవలప్ వాట్ డిసిల్టింగ్ అండ్ డ్రెడ్జింగ్ టెక్నాలజీ. వాట్ ఈస్ దిస్ డిసిల్టింగ్ అండ్ డ్రెడ్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ టెక్నాలజీ ద్వారా మనం వాటర్ బాడీస్ లైక్ లివర్స్, లేక్స్ ఇంకా వీటిలో ఉన్న డర్ట్ని సెడిమెంట్స్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాటర్ బాడీస్ని దేనికోసం యూజ్ చేస్తారు? టు ఎన్హాన్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ important question based on this topic. What is the primary focus of the collaboration between NHPC and BEML? Option A development of solar energy solution. Option B advanced desilting and dredging technologies. Option C manufacturing of hydroelectric power plants. Option D improvement of urban transportation infrastructure. Primary focus enti to develop what? To develop what? Advanced desilting and dredging technologies. Next important days. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే డిసెంబర్ 18. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 18th రోజు ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? ఇది ఎప్పుడు ఇనిషియేషన్లోకి వచ్చిందంటే 2000లో ఇనిషియేషన్ వచ్చింది. ఇది దేన్ని హైలైట్ చేస్తుందంటే గ్లోబల్ మైగ్రెంట్ పాపులేషన్ అండ్ అడ్వకేట్స్ ఫర్ ద రెస్పెక్ట్ అండ్ సేఫ్టీ. అంటే గ్లోబల్గా ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతారో వాళ్ళని ఉద్దేశించి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2000లో ప్రతి ఇయర్ డిసెంబర్ 18th ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ మైనారిటీస్ రైట్స్ డే ఇన్ ఇండియా డిసెంబర్ 18. ఈ డిసెంబర్ 18th ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేనే కాకుండా నేషనల్ మైనారిటీస్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? దీన్ని ఎప్పుడు ఇనిషియేషన్లోకి తీసుకొచ్చారంటే 1992లో ఇనిషియేషన్లోకి తీసుకొచ్చారు. ఇది దేని మీద ఫోకస్ చేస్తారంటే ఆన్ ద రైట్స్ ఆఫ్ రిలీజియన్స్, లింగ్విస్టిక్, నేషనల్ అండ్ ఎథ్నిక్ మైనారిటీస్. దీని మీద ఫోకస్ చేసి 1992లో ఏం డిసైడ్ అయ్యారు? డిసెంబర్ 18th సెలబ్రేటెడ్ యాజ్ మైనారిటీస్ డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వెన్ ఈజ్ మైనారిటీస్ డే observed in India? Option A December 12, option B December 18, option C November 30, option D January 15. What is the answer? December 18. అయిపోయిందండి. ఈ రోజుతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది. వీడియోకి సంబంధించిన PDF కావాలి అంటే ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో మీకు ఈ PDF అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చందన్ లాజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే ఛానల్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేయండి. సో దట్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ.